శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. బాలకృష్ణ గారు అసెంబ్లీలో జగన్ గారి పైన అలానే చిరంజీవి గారి పైన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపైన మీ స్టాండ్ ఏంటి? ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా? అలానే చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయిన విషయం. ఇప్పుడు నేను ఆయన వ్యాఖ్యల్ని సమర్థించను. ఓకే. మొదటి మాట. రెండో మాట, అసెంబ్లీలో అలా మాట్లాడొచ్చా, చిరంజీవి గారిని ఇలా మాట్లాడొచ్చా అనే దానికంటే కూడా నేను ఎక్కువ బాధపడుతున్న విషయము, ఎక్కువ ఖండిస్తున్న విషయము, ఎక్కువ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ అసెంబ్లీ అనేది శాసనసభ్యులందరూ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల గురించి మాట్లాడి ఒక చర్చ జరిగి మంత్రులు అర్థం చేసుకుని కొన్ని తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు జీవోలు అవ్వాల్సిన ఒక ప్రాసెస్, అది ఒక క్రమం. ఇదంతా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ప్రాబ్లం ఉంది, ఆ ఎమ్మెల్యే వస్తాడు, మా ప్రజల సమస్యలు ఇవి అని ఆయన సమస్యలు లేవనెత్తుతాడు. అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా సరే లేవనెత్తుతారు. దానికి సంబంధించి సంబంధిత శాఖ మంత్రి వివరణ ఇస్తాడు. వివరణ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ పనుల గురించి, ఆ ప్రజల అవసరాల గురించి, వీళ్ళకి ఓట్లేసి వీళ్ళ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా జరగాల్సిన అసెంబ్లీలో ఈ విధమైన చిన్నపిల్లల చేష్టలు జరగటం. బాలకృష్ణ గారు మూడోసారి ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సభా మర్యాదలు తెలుసుకోకపోవటం, సభలో ఎలా ప్రవర్తించాలి అనేది అర్థం చేసుకోకపోవటం, దాన్ని ఆచరించకపోవటం, తెలిసి ఆచరించలేదా, తెలియక ఆచరించలేదా, తెలిసి ఆచరించకపోయినా తెలియక ఆచరించకపోయినా కానీ తప్పు తప్పే. ఈ శాసనసభ్యులకి క్లాసులు కూడా పెడతారు. సభా మర్యాదలేంటి, కార్యక్రమాల పద్ధతులేంటి, ఎలా మాట్లాడాలి, పక్క వాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలి, గౌరవం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తారు. అంటే రూల్ బుక్ ఉంటుంది. స్పీకరు ఆ రూల్ బుక్ని పాటిస్తాడు. ఇదే రూల్ బుక్ని సభ్యులు పాటించినప్పుడు స్పీకర్ అభ్యంతరం చెప్తాడు. ఇదంతా ఒక ప్రొసీజర్, ఇదొక ప్రోటోకాల్ అసెంబ్లీలో జరిగేది. అసలు అసెంబ్లీలో బూతులు మాట్లాడకూడదు, నిందాపూర్వకమైన మాటలు మాట్లాడకూడదు, అలాగే మితిమీరిన భావావేశాలకు లోనయ్యి ఏ మాట అంటే ఆ మాట మాట్లాడకూడదు, సభలో లేని మనుషుల గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు పోయినసారి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు సభలో లేని మనిషి గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని మాలాంటి వాళ్ళందరం దుమ్మెత్తిపోసాం వైసీపీ మీద. ఇవాళ చిరంజీవి గారు సభలో లేరు, బాలకృష్ణ గారు చిరంజీవి గారి పేరెత్తారు. ఏం చేయాలి చెప్పండి? ఏం పద్ధతి ఇది? అసలు ముందే చెప్పుకున్నట్టు మనము అసలు శాసనసభ ఉన్నది ఎందుకు, శాసనసభ్యులు ఉన్నది ఎందుకు, అసలు ఈ సమావేశాలు జరిగేది ఎందుకు, మీరు వేసే వేషాలేంటి? ఇకపోతే ఒక్కటైతే గట్టిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వైసీపీకి దీని గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా లేదా అనేది మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి ఆ నైతిక హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు గత 2 శాసనసభల్లోనూ వాళ్ళ పార్టీ శాసనసభలో ఒకసారి అధికారంలో లేకుండా ఒకసారి అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఎలా ప్రవర్తించారో ప్రపంచం అంతా చూసింది, తెలుగు ప్రజలందరూ చూశారు. కాబట్టి మీరు చేసిన దానికి ఏమీ వీళ్ళు ఎక్కువ తక్కువ ఏమీ చెయ్యట్లేదు. మీరు చేసిన దాంట్లో బాలకృష్ణ గారి ప్రవర్తన ఒకటో వంతు అని అలా అని నేను సమర్థించట్లా, నేను ముందే ఖండించేసా ఆయన విషయం. కానీ మీరు మాట్లాడుతున్నారు చూడండి, మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మాలాంటి వాళ్ళకు ఉందా నైతిక హక్కు? అంటే వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల గారిని ప్రకటించడం జరిగింది. ఆవిడ కూడా ట్వీట్ చేశారు, నెత్తిపైన విగ్గు చేతిలో పెగ్గు ఉండటం కాదు,
పైన సిగ్గు something ఒంట్లో ఏదో, సిగ్గు ఒంట్లో ఉండాలి. సిగ్గుండాలి అని ఒకటి పెట్టి ట్వీట్ చేశారు. ఇట్లాంటి ట్వీట్స్ అదే వాళ్ళకి ఈ మధ్య కొంచెం పైత్యం ఎక్కువైంది. సినిమాలో నటిద్దాం అనుకుంటుంది కదా! సినిమాల్లో నటించడం ఎందుకులే డైలాగ్ రైటర్‌ని అవుదాం అనుకుంది. మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే మాట్లాడింది. ఏంటి కలరా, డయేరియా, యూరియా ఏదైతే నాకేంటి నా సినిమా టికెట్లు నేను రేటు పెంచుకుంటాను అని చెప్పి అన్నట్లున్నది పవన్ కళ్యాణ్ వ్యవహారం అని చెప్పి మాట్లాడింది. అయితే అక్కడ కూడా అసలు మీ జగన్మోహన్ రెడ్డేగా ఒక హీరో సినిమాకి రేట్లు తగ్గించడం, ఇంకో హీరో వస్తేనేమో రేట్లు పెంచడం చేసింది. అసలు మార్గదర్శకం చేసింది నీ నీ హీరోనేనమ్మా, నీ నీ బాసే. అసలు ఇంత రగడ, ఇంత గందరగోళం జరగటానికి అసలు ఇప్పుడు పోయినసారి జరిగిన చర్చ గురించి ఇప్పుడు మాట్లాడడమే ఒక దురదృష్టం. ఆ రోజు సినిమా యాక్టర్లను పిలిచి, సీనియర్ యాక్టర్లని వీళ్ళని పిలిచి చిరంజీవి లాంటి వాళ్ళకి కూడా అవమానం చేసేలాగా చిరంజీవి చాలా మర్యాదగా వినమ్రంగా దండం పెడితే జగన్మోహన్ రెడ్డి కనీసం కుర్చీలోంచి కూడా లేచి నుంచోకుండా ఈ దండం పెట్టే విజువల్ని బయట సర్క్యులేట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి టీము. ఎంతటి వాడైనా చూడండి మా ముందు దిగదుడిపే, మా దగ్గరకు వచ్చి తల వంచాల్సిందే, సలాం చెయ్యాల్సిందే, మా గులాములు అవ్వాల్సిందే అని చెప్పి చేసిందే మీరు. లేదంటే అసలు ఆ ఫోటో బయటికే వచ్చేది కాదు. మీరు కావాలనే తీసుకొచ్చారు ఆ ఫోటోని. ఆ రోజు ఆ ద్రోహం చేశారు. అసలు అక్కడి నుంచి ఆ రోజు అసలు ఎందుకు ఏదున్నా పోసాన్తో మాట్లాడుకోండి అని చెప్పి కన్సర్న్ మంత్రితో మాట్లాడుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మాట్లాడితే కామినేని శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే అసలు ఆయన ఆ రోజు వద్దామని అనుకోలేదు, కానీ చిరంజీవి గారు గట్టిగా అడిగేసరికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని చెప్పి కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు. మాట్లాడిన దానికి ఈయన దాన్ని ఖండిస్తూ బాలకృష్ణ గారు అట్లాంటిది ఏమీ జరగలేదు, ఎవడో అడగలేదు, అది ఇది అని చెప్పి మాట్లాడాడు. అసలు ఆయన సైకోగాడు అనటం కూడా కరెక్ట్ కాదు, చిరంజీవిని ఎవడు అనటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది తప్పని మనం మాట్లాడిన తర్వాత అదే తప్పు మనం చేయటం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు సైకోగాడు అనే మాట కంటే కూడా దీనికి 100 రెట్లు మాటలు ఆల్రెడీ వాళ్ళు అనేసి ఉన్నారు. అందుకే కదా వాళ్ళని తిట్టాము. వాళ్ళని ఎవరు నెత్తిన పెట్టుకోలే ఆ రోజు. జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా పొగిడారా? వైసీపీ వాళ్ళు పొగుడుకున్నారేమో, బయట వాళ్ళు ఎవరూ పొగడలేరు కదా. నాలాంటి ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఏమి పొగడలేదు కదా. లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు అతిరథ మహారథులు, ఎవ్వరూ పొగడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడేది కరెక్టు, నువ్వు బాగా మాట్లాడావని ఆయనకేం కితాబులు ఇవ్వలే ఎవరు ఆ రోజు. తిట్టారు. మరి మీరు అదే రిపీట్ చేస్తే మిమ్మల్ని తిడతారు. మాకు గుర్రానికి గాడిదకి వ్యత్యాసం చూపించాలనుకుని ఇద్దరిని ఒక గాట కట్టకూడదు అనుకున్నాం, మీరు కట్టేలాగా చేస్తున్నారు. అంటే మీ తోకలకి మీరే నిప్పులు పెట్టుకుంటున్నారు. ఇట్లా పెట్టుకుంటే అసలు ఎందుకు చిరంజీవి ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? అటు తిరిగి ఇటు తిరిగి చిరంజీవి పెద్ద హీరో అయిపోయాడు. ఆయన ఎప్పుడు హీరోనే కాదని అనట్లేదు, కానీ ఇలాంటి పెద్దరికాలు వహించే దగ్గర, ఇట్లాంటి విషయాల దగ్గర ఇప్పుడు నిజంగానే సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరండి. అదేగా మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, నారాయణరావు గారు లేరు అని బాధపడుతున్నాం కదా. ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు అంటే ఎవ్వరు భర్తీ చేయట్లే. సరే ఎంతో కొంత చిరంజీవి గారే ఉన్నారు, ఉన్నంత అందరిలోకి పెద్ద. ఎందుకంటే మురళీమోహన్ గారికి బాగా వయసు అయిపోయింది, శోభన్ బాబు గారు లాంటి వాళ్ళు లేరు, కృష్ణ గారు లేరు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరున్నారండి? పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి ఒక వారధిలాగా ఉన్నది చిరంజీవి గారే. మరి ఆ చిరంజీవి గారు పాత వాళ్ళు అంతే ఎలాగూ లేరు, ఈ కొత్త వాళ్ళు నవతరం వాళ్ళు వీళ్ళందరికీ దిశానిర్దేశం చేయాలి, మంచి మార్గంలో పెట్టాలి, మంచి చెప్పాలి అనేది చిరంజీవి గారికి మనసులో ఉంది అనుకుందాము. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఏదైనా దాసరి నారాయణరావు గారి లాగా చేయడం అది నభూతో నభవిష్యత్, ఇంకెవరో చేయలేరు. కానీ ఏదో ఓ ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు కదా. ఆయనకి అందరూ సహకరించాలి కదా. ఇక్కడ కులం లేదు, మతం లేదు. స్టేజీలు ఎక్కితే అందరూ చెప్తారు సినిమా వాళ్ళు, అసలు సినిమా కులం తప్పితే వేరే ఏ కులము లేదని. ఇక్కడ ఉన్నంత కులం రాజకీయాలు, రొచ్చు రాజకీయాలు ఎక్కడా లేవు. మరి వాటిని ఏదైనా వెనక్కి పెట్టడానికి ఎవరన్నా పనిచేస్తున్నారా? అసలు ఆయన ఆ తత్తరపాటు ఏంటి బాలకృష్ణ గారిది? నా పేరు 9వ పేరు పెట్టాడు అంటాడు.
ఎప్పుడు 9వ పేరు పెట్టారు? పాతసారి 9వ పేరు పెట్టారా? ఇప్పుడు నా 9వ పేరు పెట్టారా? ఎందుకు ఈ అసందర్భ ప్రేలాపన? పోనీ మీకేమన్నా అనుభవం లేదా అంటే, మూడోసారి ఎమ్మెల్యేవి, మీ అన్న ఎమ్మెల్యే, మీ అన్న మంత్రి, ఆ? మీ ఒక బావ ఎమ్మెల్యేగా చేశాడు, ఇంకొక బావ ముఖ్యమంత్రిగా చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, దేశంలో రాజకీయాలన్నీ ఆయన చక్రం తిప్పాడు. మరి మీ అక్క చూస్తేనేమో సెంట్రల్ మినిస్టర్గా పనిచేసింది, ఎంపీగా పనిచేసింది. నీ ఇంటి నుంచి ఇంతమంది ఉన్నారు రాజకీయాల్లో. వీళ్ళందరిని చూసి ఏం నేర్చుకున్నావు అయ్యా బాలకృష్ణ అంటే? ఏం చెప్తాడు ఆయన? నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఎందుకంటే ఇవాళ ఆ రాష్ట్రం ఉన్న పరిస్థితికి మీరు ఇలాంటి పిలిబిత్తిరి తగాదాలు పెట్టుకుంటా కూర్చుంటే అసలు ఏమవ్వాలి ఆ రాష్ట్రం? ఇప్పటికే అమరావతి గురించి ఈ తెలంగాణలో ఉన్న మహానాయకులు కొంతమంది అవాకులు చవాకులు వేలుతున్నారు, సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు, ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. మీరేమి ఇట్లా కొట్టుకు చావండి. పనికి మాలిన విషయం అది. పోయినసారి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ గురించి ఈరోజు మీరు అది సినిమాల విషయం గురించి మాట్లాడటం. ఒక ఆర్థిక అంశం ఉందా ఇక్కడ? ఒక సామాజిక కోణం ఉందా ఇక్కడ? ఒక అభివృద్ధికి సంబంధించింది ఉందా? ఏముంది చెప్పండి దీంట్లో? ఇప్పుడు ఎవరికి మర్యాద ఇస్తే ఎవరి మర్యాదలు ఏంటి ఇక్కడ పనిచేసేది? ఆ రాష్ట్రానికి ఏం పనిచేస్తాయి? అసలు ఈరోజు అమరావతి పనులు ఎంతవరకు ముందుకు సాగుతున్నాయో అర్థం కావట్లేదు. ఓ పక్కన పోలవరం ఏంటో అర్థం కావట్లేదు ఈ భయంకరమైన వర్షాలకి. అలాగే వైజాగ్లో ఎంతవరకు అభివృద్ధి జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు బనకచెర్ల గురించి మాట్లాడుకున్నారు మొన్నటిదాకా. ఒకప్పుడు ఒప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు మోకాళ్ళు అడ్డం పెడుతున్నారు ఆ పార్టీ వాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒప్పుకోవట్లే. అదేమంటే ఏం చెయ్యాలి అని చూసినా సరే రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి ఒక అడుగు ముందుకేస్తుంటే గురు శిష్యులు అని మాట్లాడుతున్నారు. మొన్న తెగించి రేవంత్ రెడ్డి గారు అనేసాడు, అవునయ్యా నేను ఆయన దగ్గరే రాజకీయం నేర్చుకున్నా, అయితే మీకేంటి నొప్పి అని అడిగాడు. అంటే అసలు నేను ఆలోచించేది ఏంటంటే, ఈ 2 రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండి కేంద్రం దగ్గర నుంచి తెచ్చుకోవాల్సినవి తెచ్చుకొని ఒకరికొకరు అభివృద్ధిని ఇద్దరు కలగలిసి ముందుకెళ్తే ఈ 2 రాష్ట్రాలు మర్యాదగా మంచిగా ఉంటుందా? లేకపోతే ఇలా ఎల్లి మిల్లి పిల్లి అని మాట్లాడుకోవటం బాగుంటుందా? అందుకని బాలకృష్ణ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు నాన్ సెన్స్ మాట్లాడడం ఆపేసేయండి. అసలు ఒక సెన్సిబుల్గా ఈ రాష్ట్రానికి ఏం కావాలి అనేది చూడండి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి. సినిమాలు ఒక్కటే కాదు రాష్ట్రం అంటే చాలా ఉంది. సినిమాలు ఒక భాగం మాత్రమే. కానీ మీరు దానికే పెద్దపీట వేసేసి ఇలా అసెంబ్లీని తప్పుదోవ పట్టించి, చర్చలను పక్కదోవ పట్టించి ఏంటి సాధిస్తారు మీరు? నలుగురిలో నవ్వులు పాలవటం తప్పితే. అందుకని ఆ రాష్ట్రం కోసం ఆలోచిస్తే సంతోషిస్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.